1999 జూలై 26 సరిగ్గా 25 ఏళ్ల క్రితం నాటి కథ కాదు భారత జవాన్ల వీరగాథ. నాటి ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ధైర్యానికి నిదర్శనం. శత్రువులకు పట్టపగలే చుక్కలు చూపించిన సందర్భం. భారత భూభాగాన్ని చేజిక్కించుకున్న పాకిస్తాన్ పాచికలు పారలేదు. ఉదయ భానుడి నుంచి ఉద్భవించిన నిప్పు కణికల్లా పాక్ సైన్యంపై విరుచుకుపడ్డారు భారత జవాన్లు. ఒక్కొక్కరు ఒక్కో మిజైల్లా దూసుకుపోయారు. పాక్ దురాగతాన్ని తిప్పికొట్టారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించేది గాలి కాదు, తమలోని ఒక్కో సైనికుడి కొన ఊపిరి అంటూ ముందుకు సాగారు. తుపాకీ గుళ్ళు వడగళ్లలా, బాంబులు పిడుగుల్లా దూసుకొస్తున్నా అవేవీ మన వీర జవాన్లకు అడ్డు కాలేదు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ ఫిక్స్ అయ్యారు కాబట్టి. తుపాకీ గుళ్ళని వాన చినుకుల్లా భావించారు. శత్రువు ఊహించని రీతిలో ఎదురు దెబ్బతీసి ముష్కర్లను మట్టుబెట్టారు. అందుకే కార్గిల్ యుద్ధం ఆధునిక భారత విజయాలకు నాందిగా చెబుతారు యుద్ధ నిపుణులు. ఈ విజయం ప్రతి భారతీయుడిలోనూ పౌరుషాన్ని నింపిన యుద్ధం. ఎన్నేళ్లు గడిచినా మరుపురాని స్ఫూర్తినందించారు మన వీర జవాన్లు. అందుకే 25 ఏళ్లు గడిచిన ఆ ఘన విజయం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అంతటి మహోన్నత పోరాటం కాబట్టే ప్రతి ఏటా జూలై 26ను మనం విజయ్ దివస్గా జరుపుకుంటున్నాం. అసలు కార్గిల్ యుద్ధం ఎలా జరిగింది, యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి, మరొక్కసారి మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు గడిచాయి. భారత జాతిలో ఐక్యతను చాటిన సంఘటనలో కార్గిల్ యుద్ధం మరపురాని పోరాటం. మన వీర జవాన్ల శౌర్యానికి నిలువెత్తు నిదర్శనం. భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశాలతో జరిగిన యుద్ధాల్లో ఇది 4వది. అంతకు ముందు జరిగిన యుద్ధాలన్నింటిలోనూ నిజానికి భారత్ విజయాన్నే సాధించింది. కానీ ప్రతిసారి దౌత్యంలో ఓడిపోతూ రణరంగంలో సైనికులు సాధించిన విజయాలకు విలువ లేకుండా చేసేవారు మన నాయకులు. కార్గిల్ యుద్ధంలో మాత్రం రణరంగంలో విజయంతో పాటు దౌత్యంలోనూ జయకేతనం ఎగురవేయడం మొదటిసారి. కార్గిల్ వార్ ఆధునిక భారత విజయాలకు నాంది అని చెప్పవచ్చు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆ సంతోషాన్ని భారతీయులు పూర్తిగా అనుభవించకముందే కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ మనపై దండెత్తింది. కశ్మీర్లోని కొంత భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. మన సైన్యం మంచి హుషారుతో పాకిస్తాన్ దాడిని తిప్పికొడుతున్న సమయంలో నాటి ప్రధాని నెహ్రూ యుద్ధం విరమిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ గొడవను ఐక్యరాజ్య సమితిలో పెట్టారు. ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఆక్రమణకు గురైన కశ్మీర్ భూభాగం నేటికి పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది. అది 1962 కథ. చైనా అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలపై దండెత్తిన రోజులు. అయితే కాళ్లకు బూట్లు లేని పరిస్థితి మన సైన్యానిది. అయినప్పటికీ వీరోచితంగా పోరాడారు మన సైనికులు. అప్పుడు చైనాను వెళ్ళగొట్టినప్పటికీ మన నాయకత్వం మెతకదనం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ భూభాగంలో భారత్ చైనా సరిహద్దు గొడవ సద్దు మడగలేదు. 1965లో పాక్ మరలా మనపై కాలు దువ్వింది. ఆ సమయంలో మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ నినాదంతో గట్టి పట్టుదలతో వ్యవహరించి పాకిస్తాన్ను తిప్పికొట్టారు. శాస్త్రిజీ రణరంగంలో విజయం సాధించినప్పటికీ దౌత్యరంగంలో విజయం సాధించలేకపోయింది మన నాయకత్వం. ఇక 1971లో ముష్కర పాక్ మనపై 3వసారి చేసిన దాడిని నాటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా తిప్పి కొట్టారు. అంతేకాదు, పాకిస్తాన్ను 2 ముక్కలు చేశారు. బంగ్లాదేశ్ అనే కొత్త దేశానికి ఊపిరిపోశారు. 93,000 మంది పాక్ సైనికులు మనకు పట్టుబడ్డారు. వారిని అడ్డం పెట్టుకుని మనం గొంతెమ్మ కోరికలు కోరి ప్రయోజనాలు పొంది ఉండవచ్చు. కానీ దౌత్యం అప్రతిష్ట పాలయ్యే స్థితి భారత్కు పునరావృతమైంది. ఇందిరాగాంధీ దౌత్య చర్చల్లో మెతక వైఖరితో వెనకడుగు వేయవలసి వచ్చింది. 93,000 మంది సైనికులను బేషరతుగా వదిలిపెట్టాల్సి వచ్చింది. 1987లో భారత్ చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్ భూభాగం విషయంలో యుద్ధం లాంటి వాతావరణం ఏర్పడింది. ఈ ప్రతిష్టంభనను అధిగమించడానికి అప్పటి విదేశాంగ మంత్రి ప్రధాని రాజీవ్ గాంధీ బీజింగ్ సందర్శించాల్సి వచ్చింది. 99లో మన కార్గిల్ కొండలపై పాక్ సేనలు చాప కింద నీరులా ప్రవేశించి ఒక్కసారిగా దాడి చేశారు. కార్గిల్ కొండలు పాక్ వైపు ఏటవాలుగా, మన వైపు 90 డిగ్రీల కోణంలో ఎత్తుగా ఉంటాయి. దాంతో పాక్ సైనికులు కార్గిల్ కొండల్ని సులభంగా ఆక్రమించి బంకర్లు ఏర్పాటు చేసుకుని అక్కడే పాతుకుపోయారు. పాక్ సైనికులకు ఇటువైపు ఉన్న మన సైనికులు సులభంగా కనపడతారు. దాంతో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టతరమైన పరిస్థితి. దాని ఉద్దేశం ఏంటంటే భారత్కు ఎదురుగా వచ్చి యుద్ధం చేసే స్థితి లేదు కాబట్టి యుద్ధరంగాన్ని భారత్ బెటాలిక్ సెక్టార్కు విస్తరించాల్సి వస్తుంది. అప్పుడు యుద్ధరంగం విస్తరించి భారత సైన్యం పల్చబడి యుద్ధం పాకిస్తాన్కు అనుకూలంగా మారుతుందనేది పాకిస్తాన్ వ్యూహం.
ప్రధాని వాజ్పేయి సారథ్యంలో మన వ్యూహ బృందం చర్చించి యుద్ధం కేవలం కార్గిల్ వరకే పరిమితం చేయాలని, ఎదురుగా వెళ్లి మాత్రమే తలపడాలని నిశ్చయించారు. దానికోసం పదాతి దళాన్ని వినియోగించారు. ఈ యుద్ధంలో బోఫోర్సు ఫిరంగులు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ స్థిరమైన వ్యూహంలో మనం ముందుకు వెళ్లి ఒక్కొక్కటిగా విజయం సాధిస్తుంటే పాక్ నివ్వెరపోయింది. మన సైనికులు రణరంగంలో విజయం సాధిస్తుంటే మరోవైపు ప్రభుత్వం అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలకు మన దౌత్యవేత్తల్ని పంపించి పాకిస్తాన్కు ఎటువంటి మద్దతు లేకుండా ఏకాకిని చేయగలిగింది. దాంతో పాక్ బిత్తరపోయి తన వ్యూహాన్ని తానే అసహ్యించుకొని వెనక్కి తగ్గింది. కార్గిల్ కొండలపై ఉన్న పాక్ సైనికులు ఎదురుగా వస్తున్న భారత సైనికుల ధాటికి తట్టుకోలేక, పాక్ నుండి మద్దతు లభించక, ఊపిరాడక నిర్జీవులైపోయారు. చివరికి 1999 జూలై 26న చివరి పోస్టును మన సైనికులు చేజిక్కించుకుని విజయ పతాకం ఎగరవేశారు. ఆపరేషన్ విజయ్ పేరు సార్థకం చేశారు. 1999 జూలై 26న కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకోవడం జరుగుతోంది. పాకిస్తాన్ దళాలు ఆక్రమించిన మన దేశంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాం. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారి 1D తోలోలింగ్ హిల్స్ పాదాల వద్ద ఏర్పాటు చేసిన ద్రాస్ వార్ మెమోరియల్ను విజయ్ పథ్ అని కూడా పిలుస్తారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికుల గౌరవ సూచకంగా ఈ మెమోరియల్ను నిర్మించారు. ద్రాస్ ప్రపంచంలోనే రెండో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతం. ఈ ప్రాంతం నుంచే భారత సైనికులు తమ మాతృదేశం కోసం పోరాటం సాగించారు. తమ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. అందుకే వారి త్యాగాలను ఎన్నటికీ మరువలేను. మన సైనికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అమర్ జవాన్ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సైనికులే దీని నిర్వహణ చూస్తారు. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి, సైనిక అధిపతి, ఇతర సీనియర్ అధికారులు అక్కడికి వెళ్లి అమర సైనికులకు ఘన నివాళి అర్పిస్తారు. కార్గిల్ విజయ్ దివస్ కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తు. శత్రుదేశాన్ని గడగడలాడించిన యుద్ధం. కథన రంగంలో ఇండియన్ ఆర్మీ వీరోచిత పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘటన. అందుకే 25 ఏళ్లు గడిచిపోయిన ఆనాటి మన సైనికుల వీర పరాక్రమం ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయింది. ప్రతి ఏటా మన అమర జవాన్లను స్మరించుకుంటూనే ఉన్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.